చదువుకుందాం. గ్రంథంలో నుండి ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 6:11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. అలాగే ఇంకొక వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలండి. ఉదయకాలం దేవుని ఆరాధించబోయే మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు తెలిసిన మాటలే. భూలోకము యేసుక్రీస్తు ప్రభువారు అవతరించిన దినాల్లో బహు భయంకరంగా ఉంది కదండి. ఇప్పుడే మనం చదువుకున్నట్లుగా అది ఎలా ఉందట? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, బలాత్కారముతో నిండి ఉండెను. ఆయన చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సర్వ శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. పాపముతో నిండిపోయి ఉండిన దినాలవి. ఆ స్థితిలో భూలోకం ఉండిపోయింది. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో భూలోకం ఉంది యేసుక్రీస్తు ప్రభువారు అవతరించే దినాల్లో. మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం తీయక్కర్లేదులేండి. ఆ భాగం చూసినట్లయితే లోకములో పాపం ప్రవేశించింది అనే మాట మనకు కనపడుతుంది. పాపం ప్రవేశించిన పాపం తనతో పాటు ఇంకొక దాన్ని వెంట పెట్టుకొని వచ్చింది. ఏంటంటే మరణం. ప్రవేశించిన పాపం మరణాన్ని వెంట పెట్టుకొని వచ్చింది. ప్రవేశించిన మరణం అది సమస్త శరీరుల్ని, ప్రతి మనుష్యుని అది ఆకర్షించి అందరికీ ఆ మరణం సంప్రాప్తమైనట్టుగా మనం అక్కడ చదువుతాం. మరణించిన స్థితిలో ఉన్నారు, చచ్చిన స్థితిలో, జీవం లేని స్థితిలో భూలోకం ఉంది. ఆత్మీయంగా జీవం లేని స్థితిలో లోకం అంతా మృతమైపోయిందన్నమాట. మాసిలమ్మన్ గారు ఒక పాటలో ఇలా రాస్తారు: దేవుని బాసిన లోకములో చావుయే కాపురం ఉండే కదా అని. మృతమైపోయిన ఈ లోకానికి ఈ లోకంలో తిరిగి జీవాన్ని నింపడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి అవతరించారు. మరణ భయానికి లోనైపోయిన ఈ లోకం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం అన్నమాట. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున జీవితాంతము మరణ భయం చేత, మరణ దాస్యము చేత లోనైన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివారైనట్టుగా ఆయన భూలోకానికి అవతరిస్తూ ఆయన తనతో పాటు జీవాన్ని తీసుకొని వచ్చారు. చచ్చిపోయిన లోకాన్ని బ్రతికించే పనిలో నిమగ్నం అయిపోయాడు ఆయన. బతికున్న దాన్ని చంపే పనిలో అపవాదుంటే చచ్చిన దానిని బ్రతికించే పనిలో ఆయన నిమగ్నమయ్యాడు. ఆయన మాట అంటారు కదా: పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బతుకును. పాపం ద్వారా మరణం ఈ లోకానికి వచ్చేసింది. నిర్జీవం అయిపోయిన ఈ లోకం తిరిగి బ్రతికించబడే ఈ ప్రక్రియలో పాపం అనేది తొలగించబడాల్సిన అవసరం ఉంది. పాపం తొలగించబడితే తప్ప తిరిగి లోకం జీవస్థితిలోకి రాలేదు. కాబట్టి ఈ పాపం తొలగించబడాలి అంటే ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి కదండి. కీర్తన గ్రంథంలో ఈ మాట ఉంటుంది కదా: తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. కాబట్టి ప్రాయశ్చిత్తం లేనిదే పాపం తొలగించబడే పరిస్థితి లేదు. పాపానికి వచ్చిన జీతం
అయిన ఆ మరణం అనే శిక్షలో ప్రాయశ్చిత్తం అనే ఒక కార్యం అందులో ఉంది. ప్రాయశ్చిత్తం జరిగితే తప్ప పాపం తొలగించబడే పరిస్థితి లేదు. ఆ శిక్షని అనుభవించడానికి మనందరం పాపం చేసి మనం ఆ మరణానికి ఆకర్షితులం అయ్యి మనం పాపం చేసి మనం అనుభవించాల్సిన మరణం అనే శిక్షని యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించడానికి ఆయన సిద్ధపడిపోయి ఇక్కడ ఈ భూలోకానికి వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించబోయే మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాయశ్చిత్తం అనే మాటని. ప్రాయశ్చిత్తం అనే మాట మీ ఆలోచనలో మరి అదేమిటో కానీ నా మట్టుకైతే అదొక సంపాదన అండి. ప్రాయశ్చిత్తం అనేది ఒక సంపాదనగా నేను అనుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి సంపాదించారు ఈ భూలోకానికి వచ్చి? ఆయన చేసే ఆ ప్రాయశ్చిత్తం అనే కార్యం ద్వారా ఏమి సంపాదించారు? ఆయన భూ సంబంధమైన సంపాదన ఏమైనా సంపాదించారా? ఆయన భూ సంబంధమైన సంపాదన ఏమైనా భూలోకంలో ఆయన కోసం ఏర్పరచుకున్నారా అంటే, ఒకవేళ ఆయన ఏమన్నా భూ సంబంధమైంది సంపాదించుకుంటే వాక్యంలో ఇలా రాసి ఉండేది. ఏమని అంటే, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నట్లుగానే నక్కలకి బొరేలు ఉన్నట్టుగానే మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి రాజభవనం ఉండేది ఒకవేళ ఏమన్నా సంపాదించుకొని ఉంటే కదండి. కానీ ఒక మాట ఉంది. ఆ మాట ఎట్లా ఉంది అక్కడ? మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి ఏమీ లేదు. ఆయనకి తలవాల్చుకోవడానికి చిన్న స్థలం కూడా లేదు. ఒక చిన్న అరుగు కూడా ఆయన సంపాదించుకోలేదు. ఆయన సంపాదన అది కాదు. మీ యజమానుడు పన్ను కట్టడా అనే మాట ఆయన ఫేస్ చేసి కూడా ఒక అరశకెల కోసం అపోస్తలుడైన పేతురు గారిని ఆయన చేతికి గేలం ఇచ్చి పంపించారు కదండి. ఒక అరశకెలు కూడా ఆయన జేబులో ఆయన సంపాదించుకోలేదు. ఇస్కరియోతు యూదా దగ్గర ఒకవేళ ఉండుండొచ్చు, కానీ అది సేవార్థమైన ధనం, ఒకవేళ సేవకి తీసుకున్న ధనం కావచ్చు ఒకవేళ. కానీ ఆయన సొంతంగా ఆయన కోసం ఆయన కనీసం ఒక అరశకెలు కూడా ఆయన సంపాదించుకోలేదు. మరి ఆయన ఏం సంపాదించుకున్నాడు ఈ భూలోకంలో? ఈ ప్రాయశ్చిత్తం జరగడానికి ఆయన ఏం సంపాదించాడు అంటే, ఇప్పుడే మనం హెబ్రీ పత్రికలో చదువుకున్నట్టుగా మహారోదనతోనూ కన్నీటితోనూ ఆయన ఏం సంపాదించాడంటే ఆయన రక్తాన్ని సంపాదించుకున్నాడు. ప్రతిరోజు మహారోదనతోనూ కన్నీటితోనూ. ఆ రక్తం ఎలాంటి రక్తము అంటే అది పాపరహితమైన రక్తము. మనం ఆ మాట చదివితే అక్కడ మహారోదనతోనూ కన్నీటితోనూ తను మరణము నుంచి విడిపించగలవానికి. ఇది ఏ మరణం అంటే పాపం వలన వచ్చిన మరణం. ఈ మరణం నుంచి ఆయన తాను పాపానికి లోను కాకుండా మహారోదనతో కన్నీటితో ఆయన తన రక్తాన్ని కాపాడుకున్నవాడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చిన ఆయన మహారోదనను కన్నీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఏ 12 గంటల్లో ఆయన జీవితంలోని ఆఖరి 12 గంటల్లో జరిగిన రోదన లేకపోతే కన్నీరు కాదు. ఇది ఆయన పుట్టినది మొదలు 30 సంవత్సరాలు ప్రతిదినం ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన మహారోదనతో కన్నీటితో ఆయన రక్తాన్ని నిర్దోషంగా కాపాడుకున్నాడు. ఆయన ఒకవేళ పాపంలో పడితే, ఒకవేళ పాపానికి ఆయన ఒకవేళ లోనైతే ఆయన విడిపించడానికి ఇంకొకళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ ఆలోచనలన్నీ తండ్రి నన్ను ఎందుకు పంపించాడు? నిర్జీవం అయిపోయిన ఈ లోకాన్ని నేను రక్షించాలి, వీటి నిమిత్తం నేను ప్రాయశ్చిత్తం చేయాలి అంటే నా రక్తం ఎలాగ ఉండాలి అంటే నిర్దోషమైన రక్తంగా ఉండాలి. ఆ రక్తాన్ని అంత పవిత్రంగా ఆయన కాపాడుకున్నాడు. ఆయన కాపాడుకున్న పవిత్రమైన రక్తంతోనే ఆయన ఎవరిని కొన్నాడు అంటే, మొదటిగా ఆయన మనుషులను కొన్నాడు. మనం చూద్దాం ఒక మాట. ప్రకటన గ్రంథంలో కేవలం ఒక 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆ పెద్దలు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి చాలండి మాట. ఆయన మహారోదనతో కన్నీటితో
సంపాదించుకున్న ఆయన రక్తంతో ఆయన కొన్న మొదటి సంపాదన, ఆయన సంపాదించుకున్న మొదటి సంపాదన ఏంటి అంటే ఆయన మనుషుల్ని కొన్నాడు కదండి. యావత్ సృష్టిని ఆయన సృష్టించే క్రమంలో ఆయన నోటి మాటతో సృష్టించాడు కదా. అది కలుగునుగాక అనగానే అది కలిగింది. ఆ సృష్టి ఒకరోజు పతనం అయిపోయింది. పతనం అయిపోయిన ఆ సృష్టిని నిలబెట్టడానికి కూడా ఆయనకు నోటి మాట సరిపోయింది. ఇది కలుగునుగాక అనగానే కలిగింది. కానీ మానవుని నిర్మాణం మనం చూసినట్లయితే ఇది మొదటిసారి నిర్మాణంలో కూడా ఒక శ్రమ. ఆయన కొంచెం శ్రమ తీసుకున్నాడు, శారీరక శ్రమ. ఏంటంటే ఒక మట్టి ముద్ద తీసుకున్నాడు, ఒక బొమ్మను తయారు చేశాడు, దానిలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయినట్టుగా మనకు కనపడుతుంది. ఒక ప్రక్రియ కనపడుతుంది అక్కడ. మనిషిని ఆయన నిర్మించిన క్రమం మనం చూస్తే నోటి మాటతో అవ్వలేదు, అది ఆయన కష్టపడ్డాడు. పతనమైపోయిన మానవుని మళ్ళా, చచ్చిపోయిన మానవుని మళ్ళా జీవింపజేసే క్రమంలో కూడా ఒక శ్రమ ఉంది. ఆ శ్రమ శారీరక శ్రమ అయితే మరి ఈ శ్రమ మనకు ఎట్లా కనపడుతుంది? ఇది శారీరక శ్రమ, అలాగే ఇది మానసిక శ్రమ కూడా. మహారోదన కన్నీరు కదండి. మహా అనే మాట మనం చూసినప్పుడు అది చాలా హెచ్చు స్థాయిలో మనకు కనపడుతుంది. మహారోదనతో కదండి. ఒకరి పాప శిక్ష ఒకరు భరించడానికే అది ఎంతో కష్టమైన పని, ఎంతో కష్టమైన పని. అలాంటిది ఆయన లోక పాపాన్ని మోసుకునే దేవుని గొర్రెపిల్లగా కనపడ్డాడు. ఆ పాపాన్ని అంతటినీ ఆయన మోసాడు. ఆ రక్తం చెమటగా మారిన పరిస్థితి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది కదండి. రక్తం చెమటగా ఎప్పుడు మారుద్దో తెలుసా? రక్తపోటు అంటారు చూసారా, బీపీ. అది హెచ్చు స్థాయిలో ఉన్నప్పుడు, బాగా హై బీపీ ఉన్నప్పుడు రక్తం చెమటగా మారుతుంది అంట. ఆ స్థితిలో మామూలుగా ఎవరైనా కూడా బతికుండడం చాలా కష్టం. అలాంటి రోదనం, అలాంటి ఏడుపు ఆయన ఏడ్చాడు మానవుని మరలా రక్షించే క్రమంలో. కాబట్టి ఉదయకాల సమయంలో మనల్ని మళ్ళీ సంపాదించుకునే క్రమంలో ఆయన ఏడ్చిన ఏడుపును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పడిన రోదనను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనం చూస్తే అదే రక్తంతో ఆయన నీతిని సంపాదించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనపడుతుంది. ఆయన నీతిని సంపాదించాడు, నీతిని సంపాదించాడు. ఆయన మహారోదనతో కన్నీటితో సంపాదించిన నీతిని మనకి దానంగా ఇచ్చేశాడు కదండి. ఎంత కష్టపడ్డాడో ఆ నీతిని మనకు ప్రసాదించడానికి. ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మనలో మరి ఆ నీతి కనబడుతుందో లేదో మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అది కనబడలేదు అంటే ఆయన మన కోసం చేసిన ప్రాయశ్చిత్తం అనేది విలువ లేదు మన దృష్టిలో అన్నమాట. కాబట్టి ఆయన రక్తంతో ఆయన రక్తం ద్వారా మనకిచ్చిన ఆయన నీతిని మనం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. నీతి లేని వాడికి నీతిని కలుగజేశాడు. పాపి అని పిలువబడాల్సిన మనం ఎలా పిలువబడుతున్నామంట? నీతిమంతులు అని పిలువబడే స్థితిలోనికి ఆయనలో మనం మార్చాడు. ఎలాగా అంటే ఆయన సంపాదించుకున్న ఆయన రక్తం ద్వారా. ఆయన సంపాదన అదే ఈ భూలోకంలో 33 సంవత్సరాలు ఆయన జీవించి ఆయన ఏం సంపాదించుకున్నాడు అని ఆయన మనం ఒకవేళ అడిగితే ఆయన ఈ మాట చెప్తాడు: నిర్దోషమైన పవిత్రమైన రక్తాన్ని నేను సంపాదించుకొని మిమ్మల్ని కొనుక్కున్నాను, నేను మీరే నా సంపాదన. నీతిని సంపాదించాను, అది మీకు ఇచ్చాను. నీతి మాలిన వాళ్ళు మీరు పాపులు అని పిలువబడాల్సిన వాళ్ళు మీరు ఇప్పుడు నీతిమంతులుగా పిలువబడుతున్నారు. ఆ అనుభవంలో ఉండి మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. అలాగే మనం చూస్తే రోమాపత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన సమాధానాన్ని సంపాదించాడు. ఆయన కాపాడుకున్న రక్తంతో సమాధానాన్ని సంపాదించాడు. వాస్తవానికి మనకి దేవునికి సమాధానం లేదు. మనం దేవునికి విరోధులమై ఉండవలసిన వారం. మనం చేసిన పాపాలకి, మన చచ్చిన స్థితిని బట్టి మనం దేవునికి విరోధులమై ఉండవలసిన మనల్ని దేవుడే మన దగ్గరికి వచ్చి, మనం ఆయన్ని వెతకలేదు. వాస్తవానికి మనకు దేవుడు ఎవరో తెలీదు. ఆయనే మన దగ్గరికి వచ్చేసి సమాధానపడిన ఆ గొప్ప వరాన్ని, ఆశీర్వాదాన్ని
మనం పొందుకోగలం. ఎక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభువారు సంపాదించుకొనిన ఆయన రక్తంలో. వాస్తవానికి మనకు కుదురు లేదు, మనలో మనకు కుదురు లేదు, మనకి దేవునికి కుదురు లేదు. అలాంటిది ఆయన వచ్చి ఆయన రక్తం ద్వారా ఏం చేశాడు అంటే ఆయన ఒక కుదురు మనకేసి మనలో కూర్చోబెట్టాడు. కాబట్టి ఆయన ఇచ్చిన సమాధానాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు. సమాధానం లేదు అంటే దేవునికి మనం ఎవరో అంటే విరోధులం కదండి. సమాధానం లేదు అంటే ఇంతకుముందు మన స్థితి ఏంటి? దేవునికి విరోధమైన స్థితిలో ఉండాల్సిన వారు. సౌలుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదండి. దేవుణ్ణి విడిచిపెట్టబడిన స్థితిలో దేవుడు సౌలుకి ఏమయ్యాడంట? విరోధమైన పరిస్థితుల్లో మనకు కనపడతాడు. యాజకుల్ని సంప్రదించిన ఉపయోగం లేకపోయింది. ఊరీము తుమ్మీము ముందు కూడా సమాధానం దొరకలేదు సౌలుకి. చివరికి ఎవరిని ఆశ్రయించాడు? వెళ్ళి సోది చెప్పే వాళ్ళని ఆశ్రయించాల్సి వచ్చింది. సౌలు అంతా మనం చూస్తే అది చాలా భయంకరంగా, చాలా అవమానకరంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దేవుని సమాధానం మనం పొందుకున్న వారం అయితే ఉదయకాలం మనం చేసే ఆరాధన ఆయన దృష్టికి చాలా విలువగలదిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రాయశ్చిత్తానికి మనం విలువిచ్చిన వారంగా ఉంటాం. ఆ మహారోదనకి ఆ కన్నీటిని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే 4వ సంగతి, చివరిగా ఆయన రక్తంతో ఆయన ఏం సంపాదించాడు అంటే నిర్మలమైన మనస్సాక్షిని సంపాదించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో మనకు మాట కనపడుతుంది. నిర్మలమైన మనస్సాక్షి. మన మనస్సాక్షి మన పైన దోషారోపణ చేసే ఆ స్థితి నుంచి మన ప్రభువు మనల్ని తప్పించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన సంపాదించిన వీటిని ఆయన మహారోదనతో కన్నీటితో ఆయన సంపాదించి మనకి దానముగా, కేవలం దానముగా, మనం నోటితో ఒప్పుకుంటే మనకు వచ్చేసాడు. ఆయన ఎంత కష్టపడ్డాడో, 33 ఏళ్ళు కష్టపడి సంపాదించిన ఆయన రక్తంతో ఆయన కొన్న వాటిని మనకి కేవలం దానంగా ఇచ్చేశాడు. దానంగా అందుకున్న వాటిని మరి మనం చులకనగా చూస్తున్నామో, లేకపోతే దానం అంటే అలాగే ఉంటుంది కదా, ఇలా ఇచ్చేస్తాం. మనం ఎవరన్నా దానం అడిగితే ₹1 ₹2 ఇట్లా విసిరేస్తాం వాళ్ళ మీదకి. మనకు కూడా ఇవన్నీ దానంగా వచ్చినాయి. మనకు దానంగా వచ్చి ఉండొచ్చు, కానీ వీటి వెనక మహారోదన, ఎంత ఏడుపో అది. ప్రతిరోజు ఏడ్చాడు ప్రభు. ఉదయకాల సమయంలో ఆ రోదనను, ఆ ఏడుపును మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాం. మనకి వందనాలు తెలుసు ముగిస్తున్నాను. స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువు ద్వారా